ఎక్కడో పాలెస్తైన్ లో దాడులు జరిగితే స్పందించే సెలబ్రిటీలు ఇప్పుడు ఎక్కడికి పోయినరు? రేజ్ యువర్ వాయిస్. అసలు ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ లో? మనం ఏ జమానాలో బతుకుతున్నాం? భారతీయులకు అసలు భద్రత అనేదే లేదా పక్క దేశాల్లో? ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ కన్నా ఎక్కువ బంగ్లాదేశ్ మన భారతదేశం యొక్క సహనాన్ని పరీక్షిస్తుంది. ఒక భారతీయ హిందువైన దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని వందలాది మంది గుంపుగా వచ్చి విచక్షణ రహితంగా గుడ్డలూడదీసి తన మర్మాంగాల పైన తన్ని నడ్డి రోడ్డుపై నుండి ఈడ్చుకుంటూ వెళ్ళి చచ్చే వరకు కొట్టి చంపారు. అంతటితో ఆగకుండా నగ్నంగా నడి రోడ్డు పైన వేలాడదీసి అందరి ముందే కాల్ చేశారు. అసలు విజువల్స్ చూస్తుంటే బ్లడ్ బాయిల్ అవుతుంది. ఇంకా మౌనంగానే ఉందామా? జరిగింది మన దేశంలో కాదు కదా, మన రాష్ట్రంలో కాదు కదా, మన ఊళ్ళో కాదు కదా, చనిపోయిన వ్యక్తి మనవాడు కాదు కదా అని చెప్పి వదిలేద్దామా? ఈ రోజు మనం గొంతెత్తకుంటే దీపు చంద్రదాస్ మెడకు బిగుసుకున్న చావు తాడు రేపటి రోజున మన వాళ్ళకు కూడా బిగుసుకుంటుంది. ఇది మన నేషనల్ ఇంటిగ్రిటీకి, మన దేశ ప్రజల భద్రతకు సంబంధించిన విషయం కూడా. కుల మతాలకు, ప్రాంతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఎన్సీపీ లీడర్ బహిరంగంగా అంటుండు ఇండియాలోని 7 సిస్టర్స్ ని విడగొట్టాలి అని. అదే నాగాలాండ్, మిజోరం, అస్సాం, మేఘాలయ అని. ఈ అల్లర్లకు మొదలు ఉస్మాన్ హడి అనే వ్యక్తి మన దేశం పైన విద్వేషాన్ని నింపుతూ అక్కడ ప్రజలని రెచ్చగొడుతూ ఉండేటోడు. వాణ్ణి ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి డిసెంబర్ 12 వచ్చి షూట్ చేసి పారిపోయాడు. వారం రోజుల చికిత్స అనంతరం వాడు చచ్చిండు. వాన్ సావు కారణం మన భారతదేశం అని మన భారతీయుల పైన ఇట్లా విచక్షణ రహితంగా బహిరంగంగా చంపేస్తా ఉన్నారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ ఢాకాలో ఉన్నటువంటి ఇండియన్ వీసా సెంటర్ వద్దకు వందలాది మంది గుంపులుగా చేరుకొని చిత్ర విచిత్రమైన ప్లక్కార్డ్స్ పట్టుకొని కొత్త కంట్రీ మ్యాప్ ని ప్రదర్శిస్తూ ఇండియాకి అగెనెస్ట్ గా ఓపెన్ గా నినాదాలు చేస్తా ఉన్నారు. బంగ్లాదేశ్ తమ ఆర్థిక పరిస్థితుల మీద కాకుండా ఇట్లా విద్వేషాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే తొందరలోనే ఆ దేశం పతనమై కుప్పకూలడం ఖాయమని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. రేజ్ యువర్ వాయిస్.